భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ జితేందర్ రెడ్డి నియోజకవర్గ స్టేషన్ల పోలీసులు సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ డయల్ 100 పనితీరుని పాటల రూపంలో వినిపిస్తూ చేసిన పోలీస్ ఫ్లాగ్ మార్చ్ పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. స్వేచ్ఛాయుత శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 124 ప్రాంతాల్లో మొత్తం 184 పోలింగ్ కేంద్రాలున్నాయని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో భద్రతా చర్యలు ప్రారంభిస్తున్నామని, సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భవిష్యత్తు దారి చూపురే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం 124 స్థలాల్లో 184 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటన్నిటికి కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కల్పిస్తున్నాము. లోకల్ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ వాళ్ళు కూడా ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రజలందరికీ మా విన్నపం ఏమిటంటే, ఈ ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి భయాందోళన లేకుండా ప్రజలందరూ జరుపుకోవాలని, ఓటింగ్లో పాల్గొవాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఓటర్లు ఎటువంటి ప్రలోభాలు లొంగకుండా తమ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలి. అదేవిధంగా ఓటర్లందరూ కూడా ఆ రోజు ఏదో హాలిడే అని చెప్పేసి ఇంకేదో రకంగా ఎటు ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఊరికి వెళ్దామని కాకుండా తప్పకుండా మీరు ఓటింగ్లో పాల్గొనండి. మీకు నచ్చినటువంటి వ్యక్తికి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి. మీరందరూ కూడా పోలీసు వాళ్లకు పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఎవరైనా అనుమానితులు కానీ ఉండే ఓటింగ్ ప్రక్రియను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న వారు కనుక మీ దృష్టిలోకి వస్తే మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీసు వాళ్ళకు ఇన్ఫామ్ చేయాలి. పోలింగ్కి విరుద్ధంగా చట్ట వ్యతిరేకంగా పాల్పడే వాటిపైన మేము చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పోలీసు వారికి సహాయ సహకారాలు అందిస్తారని, ఓటింగ్ను విజయవంతంగా నిర్వహించుకుంటారని ఆశిస్తున్నాం.